शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసం ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉంటున్నది. అయితే ఈ ఆగస్టు మాసంలో గ్రహస్థితికి అనుకూలంగా, అంటే గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే సూర్యుడు 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక కుజుడు 2వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. బుధుడు 5వ తారీఖు వరకు మిథున రాశిలో ఉన్నాడు. 5 నుండి 22 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22వ తారీఖు తర్వాత సింహరాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ప్రారంభం నుండి 1వ తారీఖు నుండి కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రరీత్యా సంచరిస్తున్నాడు. ఈ మాసంలో రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి 9 గ్రహాల యొక్క సంచారము ఈ రాశుల్లో జరుగుతుంది ఈ ఆగస్టు మాసంలో. అయితే ఈ సంచారము రాశుల వారీగా ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ ఏ విషయాలలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ విషయాలలో మనకు మంచి ఫలితాలు కలుగుతాయి, ఒకవేళ ప్రతికూలమైనటువంటి స్థానాలలో గ్రహాలు ఉన్నట్టయితే మనము ఏమి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలను కూడాను కూలంకషంగా మనము తెలుసుకుందాం. తులారాశి వారికి ఆగస్టు మాసంలో ముఖ్యంగా మహిళలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గోచార ఫలితాలు ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నటువంటి స్థానాలపై ఆధారపడి ఉంటుంది కనుక ఈ మాసంలో ఈ తులారాశి వారికి రవ్యాది గ్రహాలు ఏ ఏ స్థానాలలో ఉన్నాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే సూర్యుడు దశమ ఏకాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. చాలా అనుకూలంగా ఉన్నాడు. చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. కుజుడు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 9, 10, 11 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు దశమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. దశమ స్థానము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ కర్కాటక రాశి సంచారము, కర్కాటకము బృహస్పతికి ఉచ్చ స్థానం గనక ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కొంత మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం కూడాను ఉంటుంది. శుక్రుడు ద్వాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, వక్రించి ఉన్నాడు. శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. రాహువు పంచమము ప్రతికూలం, కేతువు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ స్థానాలలో గ్రహాలు సంచరిస్తున్నాయి. వీటి యొక్క ఫలితాలను మనము చూసినట్టయితే సూర్యుడు దశమ ఏకాదశ స్థానాలలో ఏకంగా చాలా అనుకూలంగా ఉన్నాడు. 17వ తారీఖు వరకు దశమ స్థానం వృత్తికి సంబంధించినటువంటి స్థానం. ఉద్యోగంలో మీకు మంచి ఫలితాలు, అంటే ఉద్యోగంలో మీకు వర్క్ ప్లేస్ లోపల మీ నైపుణ్యానికి గుర్తింపు, అధికారులతో సయోధ్య, అధికారుల ఆదరణ, యాజమాన్యంలో మీకు మంచి స్థితి, మంచి పేరు లభించడము, గౌరవ మర్యాదలు లభించడము,
ఇవన్నీ కూడాను 17వ తారీఖు వరకు బాగా అనుకూలంగా ఉన్నాయి. 17 తరువాత ఆదాయం పెరుగుతుంది. అంటే ఉద్యోగరీత్యా కానివ్వండి, ఆల్రెడీ మీరు పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా కానివ్వండి, మీకు డబ్బు అందేటువంటి అవకాశం బాగా ఉంది. లాభాలు ఉంటాయి. ఇక మీరు లాభస్థానం కనుక డిజైర్స్ అనేటువంటివి మీకు నెరవేరుతాయి. కోరికలు మీకు బాగా కలిసి వస్తాయి. అంటే అనుకున్నవి అనుకున్నట్టుగా మీకు నెరవేరేటువంటి అవకాశాలు ఈ ఏకాదశ స్థానంలో సూర్యుడి సంచారం మూలకంగా కలుగుతుంది. ఇకపోతే దూర ప్రయాణాలు, ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొనేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసం లోపల. హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు విదేశాలకై వెళ్ళడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. దేశీయంగా మంచి సంస్థల లోపల కూడాను మీకు అడ్మిషన్ పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. అయితే ఉద్యోగంలో ఉన్నటువంటి మహిళల విషయం చూసినట్టయితే అదనపు బాధ్యతలు మీకు అప్పజెప్పే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆ బాధ్యతను మీరు ఒక గౌరవప్రదంగా పూర్తి చేయడం మూలకంగా మీకు ప్రమోషన్ లాంటివి కూడాను యాజమాన్యము, అధికారులు ఇచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. మిత్రుల సహాయ సహకారం అందుతుంది. ఆర్థికంగా మీరు ప్రోగ్రెసివ్ లైన్లోకి వస్తారు. ఇక ముఖ్యంగా గురువు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. తద్వారా మీకు ఉద్యోగంలో, వ్యాపారంలో అనుకున్నటువంటి పనులు, చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. తద్వారా మీరు ఒక మంచి స్థితికి పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. విలాసవంతమైనటువంటి జీవనానికి మీరు అవకాశాలు ఈ మాసంలో బాగా ఉన్నాయి. తదనుగుణంగా ఖర్చులు కూడాను పెరుగుతాయి. ఇకపోతే శని 6వ స్థానంలో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు కనుక మీరు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అయినప్పటికీ కొంత జాగ్రత్తగా వాళ్లతో హ్యాండిల్ చేయడం చాలా అవసరము. పోటీ పరీక్షల్లో మీకు అనుకూలత కనబడుతుంది, ముఖ్యంగా విద్యార్థులకు. ఇక పిల్లల విషయంలో, ప్రేమ వ్యవహారాల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడము అవసరము. అనూహ్యమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయి. రాహువు 5వ స్థానంలో ఉన్నాడు కనుక మాయా ప్రపంచంలోకి వెళ్లకుండా వాస్తవాన్ని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం చాలా మంచిది. కేతు మూలకంగా మీకు లాభాలు పొందుతారు, అనుకున్నవి సాధిస్తారు, సంతృప్తిగా ఉంటారు. అయితే ఉద్యోగంలో ఉన్నటువంటి మహిళలకు ప్రమోషన్ లభిస్తుంది. ఎట్ ది సేమ్ టైమ్ మీకు బాధ్యతలు కూడాను బాగా పెరిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలకు ప్రభుత్వ పనులు అందేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రభుత్వ పనుల మూలకంగా మీకు వ్యాపార రీత్యా డబ్బు చేతికి అందేటువంటి అవకాశం కనబడుతుంది. పెళ్ళైనటువంటి మహిళలకు భర్త, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. పెళ్లి కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడాను అనుకూలంగా ఉంది. సంబంధాలు మీకు అనుకూలంగా వస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు, శుభకార్యాలు చేస్తారు. ఇక విద్యార్థినులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ విషయం చూసినట్టయితే చాలా అనుకూలంగా ఉంది. కొంత కష్టపడండి, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వచనాలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా తులారాశిలో జన్మించినటువంటి మహిళలకు ఆగస్టు మాసం అనుకూలంగానే ఉంది. మీరు సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం బాగా ఉంటుంది కనుక వాటిని నియంత్రించుకోవడానికి, దుస్థానాల మూలకంగా కలిగేటువంటి ఫలితాలను తగ్గించుకోవడానికి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. పరిహారము అనంటే మనం ఏం చేయాలి? ఏ గ్రహనైతే మనకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడో
ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారము అంటే దానము, స్తోత్ర పారాయణము చేసుకోవడం చాలా ముఖ్యం. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. అన్ని రకాలుగా మనకు అన్నిటి మీద కూడాను ఆ సూర్యుడి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ప్రధానంగా ఆరోగ్య ప్రదాత, భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్యం అనేటువంటిది సూర్యుడి మూలకంగా కలుగుతుంది. ఆరోగ్యము అన్నిటిపైన కూడాను ఇండైరెక్ట్గా ప్రభావాన్ని చూపిస్తుంది గనక సూర్యుడు ఒకవేళ మన రాశి ప్రకారంగా ప్రతికూలంగా సంచరించినట్టయితే సూర్య భగవానుని ప్రీతి చేసుకోవడానికై ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. సూర్యుడి కొరకై మనం ఏం చేయాలి? ప్రథమంగా ఉదయం పూట లేచి సూర్య నమస్కారాలు చేయడము, సూర్యుడికి అర్ఘ్య ప్రదానము చేయడము, ఆదిత్య హృదయము పారాయణం చేసుకోవడము, 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేసుకోవడము, భూమికి నమస్కారం చేసుకోవడము, సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రము జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకున్నట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యం బాగా ఉన్నట్టయితే మీరు అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సూర్యుడిని మీరు ప్రీతి చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక రెండవది అంగారకుడు, కుజుడు. మన లోపల అనవసరమైనటువంటి ఉద్రేకాన్ని, ఆవేశాన్ని ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో క్రియేట్ చేస్తాడు కనుక ఆ అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై మీరు సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం చాలా ముఖ్యం. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. అంగారకుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక గురువు ప్రధానమైనటువంటి గ్రహము, అన్ని విషయాలను ప్రభావితం చేసేటువంటి గ్రహము. మనము అనుకున్నటువంటి కోరికలను మనకు కలిగించేటువంటి గ్రహం గనక ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు భగవానుని ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక శనైశ్చరుడు ప్రధానమైనటువంటి గ్రహము, ఎక్కువ రోజులు ఒక రాశిలో సంచరించేటువంటి గ్రహము కనుక ఆ గ్రహం యొక్క ప్రభావం కూడాను మనకు చాలా ఉంటుంది. కనుక దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి మూలకంగా, ఆయన యొక్క అనుగ్రహం మూలకంగా మీ లోపల భయభ్రాంతులు లేకుండా ధైర్యము, బుద్ధి, బలము ఇవన్నీ కూడాను మీకు సమకూరుస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామి, తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. ఇక రాహువు చాలా రోజులు ఒక రాశిలో ఉండేటువంటి గ్రహము. రాహువు మూలకంగా మీకు మనిషి లోపల ఒక అసంతృప్తి అనేటువంటిది వస్తుంది. మనం ఏది చేసినప్పటికీ ఫలితము మనకు రాదేమో అనేటువంటి ఒక భయాన్ని, ఆందోళనను క్రియేట్ చేసేటువంటి గ్రహము రాహువు. కాబట్టి రాహువును ప్రీతి చేసుకోవాలి దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో. కనుక రాహువు కొరకై అమ్మవారిని సేవించండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, దుర్గామాతను కొలవండి, దుర్గా సప్తశ్లోకిని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేసుకోండి. మహిళలకు ముఖ్యంగా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ దుర్గా సప్తశ్లోకి మీరు ప్రతినిత్యము పారాయణం చేసుకున్నట్టయితే అమ్మవారికి సంబంధించినటువంటి అనుగ్రహము మీకు కలుగుతుంది. అన్ని రకాలుగా ఇబ్బందులు, భయము, ఆందోళన
పిల్లల విషయంలో, భర్త విషయంలో, కుటుంబం లోపల ప్రశాంతత, ఇవన్నీ కూడాను మీకు కలుగుతాయి గనక సప్తశ్లోకి పారాయణం ప్రతినిత్యం కూడాను మహిళలు చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. సంకష్టహర చతుర్థి అనేటువంటిది ప్రతి మాసం లోపల పౌర్ణిమ తర్వాత 4వ రోజున వస్తుంది. ఆ రోజు మీరు ఉదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసము ఉండి గణపతిని సేవించి చంద్రోదయం అయిన తర్వాత మీరు భుజించినట్టయితే ఆ విఘ్న నాయకుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. పనుల లోపల ఆటంకాలు లేకుండా మిమ్మల్ని కాపాడతాడు. ఇవి మీరు ఆచరించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.